Good morning friends, మన ఛానల్ కి ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ టుడేస్ టాపిక్ ఈజ్ వై కెపాసిటర్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ ఫ్యాన్. అంటే ఫ్యాన్ లోపల కెపాసిటర్ ఎందుకు కనెక్ట్ చేయాలి, అసలు కనెక్ట్ చేయకపోతే ఏమవుతుంది, ఇలాంటి డౌట్ చాలా మందికి వచ్చి ఉంటుంది అండ్ నాకు కూడా వచ్చింది. సో అది దేనికి కనెక్ట్ చేస్తారు అండ్ దాని వర్క్ ఏంటిది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఎప్పుడైనా ఒక ఫ్యాన్ అనేది తీసుకొని ఓపెన్ చేసి చూసినప్పుడు మనకి దాని లోపల 2 టైప్స్ ఆఫ్ వైండింగ్స్ కనిపిస్తాయి. దాంట్లో 2 టైప్స్ ఆఫ్ వైండింగ్స్ ఏంటంటే ఒకటేమో స్టార్టింగ్ వైండింగ్ అంటారు, ఇంకోటి సెకండ్ ఏమో రన్నింగ్ వైండింగ్ అంటారు. అండ్ ఈ వైండింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వైండింగ్స్ అనేటివి మనకి ఆల్వేస్ ప్యారలల్గా కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇది మన సర్క్యూట్ డయాగ్రామ్ ఫర్ సీలింగ్ ఫ్యాన్. సో మనం చూసుకున్నట్టయితే మన వైండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ప్యారలల్లో కనెక్ట్ అయి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఏ వైండింగ్కి అయితే మనం కెపాసిటర్ కనెక్ట్ చేసి ఉన్నామో దాన్నేమో కెపాసిటర్ ఏదైతే ఉందో ఆ వైండింగ్ ఏమంటాము, స్టార్టింగ్ వైండింగ్ అంటాం. అండ్ నెక్స్ట్ కెపాసిటర్ లేదు, దాన్ని ఏమంటాం, రన్నింగ్ వైండింగ్ అంటాం. సో ఈ స్టార్టింగ్ వైండింగ్ దేనికి యూజ్ అంటే మనం ఎప్పుడైతే పవర్ సప్లై ఆన్ చేస్తామో, పవర్ సప్లై ఇచ్చినప్పుడు ఏమవుతుంది, సమ్ టార్క్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి. ఎందుకంటే మూమెంట్ అనేది జరగాలంటే టార్క్ అనేది కావాలి. ఆ టార్క్ కావాలంటే ఏం కావాలి, వైండింగ్ లోపల కరెంట్ అనేది ఫ్లో అవ్వాలి. సో మనం పవర్ సప్లై ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ వైండింగ్లో ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అయ్యి ఆ ఫ్లక్స్ వల్ల సమ్ టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, అంటే మూమెంట్ అనేది జరుగుతుంది. ఆ మూమెంట్ స్టార్టింగ్లో మూమెంట్ జరుగుతుంది కాబట్టి ఫ్యాన్ అనేది కొంచెం రొటేట్ అవ్వడం జరుగుతుంది. ఆ రొటేషన్ కొంచెం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏదైతే రొటేషన్ ఉందో దానికి సో ఆ రొటేషన్ని అంటే ఫ్యాన్ అనేది రొటేట్ అవుతుంది కదా, ఆ రొటేషన్ని కంటిన్యూ ఉంచడానికి మనకు రన్నింగ్ వైండింగ్ అనేది యూజ్ అవుతుంది. సో మనకి మెయిన్గా ఇది అర్థం కావాలంటే, ఈ కాన్సెప్ట్ అర్థం కావాలంటే మనం చిన్న కాన్సెప్ట్ని చూసుకోవాలి ఫస్ట్. సో మనకి దీనికి ఏ సప్లై ఇస్తాం, ఏసీ సప్లై ఇచ్చినప్పుడు దాంట్లో ఏముంటుంది, ఏసీ సప్లైలో పాజిటివ్ హాఫ్ సైకిల్స్ ఉంటాయి, నెగిటివ్ హాఫ్ సైకిల్స్ ఉంటాయి. ఎందుకంటే ఇది ఆల్టర్నేటింగ్ కరెంట్ కాబట్టి ఆటోమేటిక్గా పాజిటివ్ హాఫ్ సైకిల్స్ ఉంటాయి అండ్ నెగిటివ్ హాఫ్ సైకిల్స్ ఉంటాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ సప్లై ఇచ్చినాం ఫేజ్ న్యూట్రల్ సప్లై ఇచ్చినప్పుడు మనకి పాజిటివ్ హాఫ్ సైకిల్ ఏమవుతుంది, డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో ఉండడం జరుగుతుంది. సో డైరెక్షన్ ఆఫ్ కరెంట్ని బట్టి డైరెక్షన్ ఆఫ్ పోల్స్ ఏవి ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయో తెలుసుకోవచ్చు కదా. డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఇలా ఉంది కాబట్టి పైన అనేది నార్త్ పోల్, కింద సౌత్ పోల్. పైన నార్త్ పోల్ ఉంది కాబట్టి మనకి రొటేషన్ డైరెక్షన్ ఎలా ఉంటుంది, డైరెక్షన్ అనేది ఇలా ఉండడం జరుగుతుంది. సో డైరెక్షన్ ఇలా ఉంది కాబట్టి అండ్ నెక్స్ట్ నెగిటివ్ హాఫ్ సైకిల్ ఉంది, పాజిటివ్ హాఫ్ సైకిల్ కంప్లీట్ అయింది అండ్ నెక్స్ట్ నెగిటివ్ హాఫ్ సైకిల్కి ఎంటర్ అయింది. నెగిటివ్ హాఫ్ సైకిల్కి ఎంటర్ అయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకి ఇచ్చిన సప్లై అనేది రివర్స్ అవుతుంది. కింద ఫేజ్ పైన న్యూట్రల్ అవుతుంది, పైన న్యూట్రల్ కింద ఫేజ్ అయినప్పుడు ఇప్పుడు ఏమైతే పోల్స్ అనేది చేంజ్ అవుతాయి. పోల్స్ చేంజ్ అయినప్పుడు ఏమవుతుంది, కింద నార్త్ పోల్ పైన సౌత్ పోల్ అవుతుంది. కింద నార్త్ పోల్ పైన సౌత్ పోల్ అయినప్పుడు ఏమవుతుంది, డైరెక్షన్ అనేది మనకి చేంజ్ అవ్వడం జరుగుతుంది. రొటేషన్ డైరెక్షన్ ఇక్కడ రొటేషన్ ఇక్కడ నుంచి ఉంది కాబట్టి ఇక్కడ. అండ్ నెక్స్ట్ కింద నార్త్ పోల్ వచ్చింది కాబట్టి డైరెక్షన్ అనేది ఎలా ఉంటుంది, డైరెక్షన్ అనేది ఈ డైరెక్షన్లో చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఏమో పాజిటివ్ హాఫ్ సైకిల్ ఈ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది, నెక్స్ట్ హాఫ్ సైకిల్ ఈ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. సో అండ్ నెక్స్ట్ పాజిటివ్ హాఫ్ సైకిల్కి ఈ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది కదా రోటర్, దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మనకి రోటర్ అనేది నెగిటివ్ హాఫ్ సైకిల్ ఇలా రొటేట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, రోటర్ అనే రొటేషన్ ఆగిపోవడం జరుగుతుంది, అంటే రొటేషన్ ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం కెపాసిటర్ అనేది యూజ్ చేస్తున్నాం. సో కెపాసిటర్ అనేది యూజ్ చేస్తున్నాం. సో కెపాసిటర్ ఇదంతా అర్థం చేసుకోవాలంటే ఈ మొత్తం అర్థం కావాలంటే ఇది చూస్తున్నాము. సో ఇప్పుడు మనం ఏదైతున్నామో చూసుకున్నట్టయితే సేమ్ వైండింగ్స్ అనేది ప్యారలల్లో కనెక్ట్ అయి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఏ వైండింగ్కి అయితే కెపాసిటర్ కనెక్ట్ అయ్యిందో దాన్ని స్టార్టింగ్ వైండింగ్ అనుకుంటున్నాం నాకు తెలిసినట్టే. అండ్ నెక్స్ట్ కెపాసిటర్ లేదో దీన్ని రన్నింగ్ వైండింగ్ అంటున్నాం. సో మనం ఎప్పుడైతే సప్లై ఇస్తామో ఫేజ్ న్యూట్రల్, అప్పుడు పాజిటివ్ హాఫ్ సైకిల్ ఏమవుతుంది, డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఇటు సైడ్ నుంచి ఉంది కాబట్టి పైన నార్త్ పోల్ కింద సౌత్ పోల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి డైరెక్షన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నార్త్ పోల్, ఇక్కడ సౌత్ పోల్. నార్త్ పోల్ ఇక్కడ ఉన్నప్పుడు డైరెక్షన్ ఎలా ఉంటుంది,
ఈ డైరెక్షన్లో మూవ్ అవ్వడం జరుగుతుంది, రోటర్ అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా నార్త్ పోల్ కదా, సేమ్ డైరెక్షన్ ఆఫ్ రోటర్ ఇటు, సౌత్ పోల్ కాబట్టి సౌత్ ఇటు, అండ్ సౌత్ ఇటు ఇక్కడ ఉంది కాబట్టి ఇటు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందంటే పాజిటివ్ హాఫ్ సైకిల్ డైరెక్షన్ ఇలా ఉంది, ఓకే. నెక్స్ట్ నెగిటివ్ హాఫ్ సైకిల్ ఏమవుతుందంటే మనకి ఫేజ్ అనేది మారుతాయి కదా, ఇక్కడేమో న్యూట్రల్ అవుతుంది, ఇక్కడేమో ఫేజ్ అనేది అవుతుంది, ఫేజ్ అవుతుంది. అప్పుడు డైరెక్షన్ ఎలా ఉంటుంది, ఐ మీన్ పోల్స్ ఎలా వస్తాయి, కింద నార్త్ పోల్, పైన సౌత్ పోల్, పైన సౌత్ పోల్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ చేంజ్ అయినాయి, బట్ ఇక్కడ కూడా చేంజ్ అవ్వాలి కదా, అంటే ఇక్కడ చేంజ్ అవ్వవు. ఎందుకంటే ఇక్కడ కెపాసిటర్ ఏదైతే ఉందో ఆ కెపాసిటర్ అనేది డైరెక్షన్ అనేది ఒకటే డైరెక్షన్లో ఉండేటట్టు చూస్తుంది, డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అనేది చేంజ్ అవ్వకుండా ఒకటే డైరెక్షన్ ఉండేటట్టు చూస్తుంది. సో పోల్స్ అనేది ఈ డైరెక్షన్, ఇక్కడ పోల్స్ చేంజ్ అయినా సరే ఇక్కడ పోల్స్ చేంజ్ అవ్వకుండా ఈ కెపాసిటర్ అనేది చూస్తుంది. సో ఇక్కడ నార్త్ పోల్, ఇక్కడ సౌత్ పోల్ కొన్ని ఏమంటారు ఫిక్స్ లాగా ఐ మీన్ ఫిక్స్ పోల్స్ లాగా ఉంటాయి. సో ఇక్కడ నార్త్ పోల్ ఆల్వేస్, ఇక్కడ సౌత్ పోల్ ఆల్వేస్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, డైరెక్షన్ ఆఫ్ ఏమంటారు నార్త్ సౌత్ కదా, సో ఇక్కడ ఫేజ్ న్యూట్రల్ చేంజ్ అయినా సరే ఇక్కడ నార్త్ ఉంది కాబట్టి డైరెక్షన్ ఆల్వేస్ ఇలానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంతకుముందు కూడా పాజిటివ్ హాఫ్ సైకిల్లో డైరెక్షన్ ఇలానే ఉంది కదా, సో నెగిటివ్ హాఫ్ సైకిల్లో ఐ మీన్ నెక్స్ట్ హాఫ్ సైకిల్లో డైరెక్షన్ ఈ నార్త్ పోల్కి ఇలానే ఉంది కాబట్టి ఆటోమేటిక్గా నెక్స్ట్ నార్త్ పోల్కి కూడా డైరెక్షన్ అనేది ఇలానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 3 టైమ్స్ ఉంటే ఇక్కడ సింగిల్ టైం ఆపోజిషన్ జనికి రాదు. సో 3 టైమ్స్ ఉంది కాబట్టి టార్క్ అనేది హై ఉంది. హై టార్క్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నెగిటివ్ దాన్ని తగ్గిస్తుంది కదా, అంటే ఆపోజిట్ డైరెక్షన్ ఉండే నార్త్ అంటే కెపాసిటర్ అనేది ఈ పోల్స్ అనేది చేంజ్ అవ్వకుండా ఆపుతుంది. సో ఈ పోల్స్ చేంజ్ అయినాయి కాబట్టి, కానీ ఈ పోల్స్ అనేది చేంజ్ అవ్వవు. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఫస్ట్ స్టార్టింగ్ డైరెక్షన్ ఇలానే ఉంది, ఇక్కడ నార్త్ పోల్ ఉన్నప్పుడు పాజిటివ్ హాఫ్ సైకిల్లో ఇక్కడ కూడా డైరెక్షన్ ఇలానే ఉంది. నెక్స్ట్ హాఫ్ సైకిల్ నెగిటివ్ హాఫ్ సైకిల్లో కూడా డైరెక్షన్ అనేది ఇలానే ఉంది. సో ఫస్ట్ హాఫ్ సైకిల్లో డైరెక్షన్ అనేది ఇలానే ఉంది, నెక్స్ట్ ఈ డైరెక్షన్ కూడా ఇలానే ఉంది. నెక్స్ట్ హాఫ్ సైకిల్ ఏమైంది, ఈ డైరెక్షన్ ఇలానే కంటిన్యూ అవుతుంది. సో ఈ డైరెక్షన్ అనేది ఆపోజిట్లో వెళ్ళాలన్నా సరే, అంటే ఇక్కడ చూసుకున్నట్టే ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నా సరే కరెంట్ అనేది డైరెక్షన్ చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ రొటేషన్ అనేది ఆపోజిట్ చేయడానికి చూస్తుంది. సో స్టార్టింగ్లో ఏముంది పాజిటివ్ హాఫ్ సైకిల్లో రొటేషన్, ఈ నార్త్ పోల్ రొటేషన్ ఎలా ఉంది, ఈ డైరెక్షన్ ప్లస్ ఈ నార్త్ పోల్ డైరెక్షన్ ఎలా ఉంది, సేమ్ డైరెక్షన్లో ఉంది. అండ్ నెక్స్ట్ నెగిటివ్ హాఫ్ సైకిల్లో కూడా ఇది అనేది కంటిన్యూ అవుతుంది. సో ప్లస్ ఇదే డైరెక్షన్ అనుకో, 1 + 1 + 1 = 3, అంటే 3 మ్యాగ్నిట్యూడ్లో ఈ రొటేషన్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ నెగిటివ్ హాఫ్ సైకిల్లో ఈ రొటేషన్ అనేది ఆపోజిట్లో ఉంది కదా, మైనస్ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి సింగిల్ అనుకున్నాం, ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ఇప్పుడు ఎంత ఉంది, 2 మ్యాగ్నిట్యూడ్లో రొటేషన్ జరుగుతుంది సంథింగ్. ఆ రొటేషన్ ఇప్పుడు ఆటోమేటిక్గా ఆపోజిట్ సైడ్లో ఉన్నది ఈ డైరెక్షన్ అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ రోటర్ అనేది ఇలానే మూవ్ అవుతుంది, అందుకు కెపాసిటర్ అనేది మనకి యూజ్ చేస్తాము. సో కెపాసిటర్ వర్క్ ఏంటి, మన టార్క్ అనేది ఒకటే డైరెక్షన్లో, అంటే రొటేషన్ అనేది ఒకటే డైరెక్షన్లో యూనిఫామ్గా మూవ్ అవ్వడానికి కెపాసిటర్ అనేది మనకి ఇక్కడ ఫ్యాన్లో యూజ్ చేయడం జరుగుతుంది.